సో ఈరోజు మూవీ వచ్చేసి ది బర్డ్స్. ఇది కూడా డైరెక్టర్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది చాలా బాగుంటుంది సినిమా వచ్చేసి. ఇందులో హీరోయిన్ ఓరియంటెడ్ ఉంటుంది ఈ సినిమా అంతా. సో తన యొక్క క్యారెక్టర్ డిజైన్, తన బిహేవియర్ని ఇందులో చూపించిన విధానం చాలా బాగుంటుంది. తన సైకలాజికల్ బిహేవియర్, తన మనస్తత్వాన్ని డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. లొకేషన్స్ చాలా చాలా బాగుంటాయి ఈ సినిమాలో వచ్చేసి. లైక్ విజువల్లీ ఫ్యాంటాస్టిక్ మూవీ. కొన్ని సీన్స్ అసలు ఎలా పాసిబుల్ అయినాయి అనిపిస్తుంది. ఒకేసారి అన్ని పక్షులు అక్కడ వాళ్ళు డిజైన్ చేసుకున్న ప్లేస్లో ఉండడం, జనరల్గా అలాంటి ప్లేస్లో అంటే ఆ టైంలోనే అంత టెక్నాలజీ ఎలా యూజ్ చేశారు. సో అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. మోస్ట్లీ అయితే హీరో అంటే ఆ ప్రొటాగనిస్ట్ యొక్క లైఫ్ స్టైల్ అలా ఉండడం, దాని తర్వాత దానికి తగ్గట్టుగా ఆ హీరోయిన్ డిసైడ్ చేయడం, తన లైఫ్ స్టైల్ని డిసైడ్ చేసి ఇందులో ఒక అప్రోచ్ ఉంటుంది. హీరోయిన్ యొక్క అప్రోచ్ చాలా బాగుంటుంది. తన పాత్ర వెళ్ళే విధానం అసలు మనకి ఎక్కడ కూడా హీరో కోసం వెతికే ప్రయత్నం ఉండదు. ఒక మనం తన హీరోయినే ఒక హీరో లాగా ఉంటుంది అనమాట. తనే మూవ్ చేస్తుంది సినిమా అంతటిని. చాలా చాలా బాగుంటుంది సినిమా. విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కొన్ని సీన్స్ అసలు కొన్ని సీ ఏరియాలో లైక్ బీచ్ ఏరియాలో ఉండే సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు మనకి హీరోయిన్లో కూడా అంత లవ్లీగా అంత 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 బాగా చూపించిన వాళ్ళు లేరనిపిస్తుంది. అంటే చాలా సినిమాలు దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసారేమో అనిపిస్తుంది. అంతలా తీశారు డైరెక్టర్. ఇప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలే కొన్ని సీన్స్ అందులో కాపీ చేసినట్టు అనిపిస్తుంది. ఎం నైట్ ష్యామలన్ మూవీస్లో కొన్ని సీన్స్, అన్ని సీన్స్ చాలా ఇంపాక్ట్ పడి ఉందని క్లియర్గా తెలుస్తుంది మనకి. అట్లాంటి సీన్స్ చాలా బాగుంటాయి. హీరో హీరోయిన్ మధ్య ఇంటరాక్షన్, ఆ లవ్ సీన్స్ చాలా చాలా బాగుంటుంది సినిమా. అసలు థ్రిల్లర్ ప్లస్ లవ్, నాకు మోస్ట్లీ లవ్ స్టోరీలానే ఎక్కువ బలంగా అనిపించింది. సో సేమ్ సిచ్యువేషన్ 10:30, 11:30 ఆ టైంలోనే చూస్తే చాలా బాగుంటుంది మూవీ. ఇట్ ఈస్ నెసెసరీ అనమాట. ఆ టైమింగ్కి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందుకున్న బ్లాక్ అండ్ వైట్ నిన్న చెప్పినాయి, ఇది కలర్ఫుల్గా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక స్కేల్ అనేది ఈ సినిమా చూసినాక ఇంత క్వాలిటీతో తీయాలి అనే ఫీలింగ్ వస్తుంది. చాలా స్టాండర్డ్గా ఉంటుంది మూవీ కూడా. ఎక్కడ బోరింగ్ అనిపించదు. చాలా చాలా చూడాలి ఖచ్చితంగా, అందరూ చూస్తే బాగుంటుంది. ద బర్డ్స్, డైరెక్టర్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. థ్యాంక్ యూ.